మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు తెలంగాణ జనసమితి ప్రారంభించాలనుకున్నప్పుడు పెద్దగా చర్చ జరగలేదు. ఒక ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఉన్నారు కోదండరామ్ గారు. దాన్ని స్వాగతించాలన్న అభిప్రాయమే మెజారిటీ వ్యక్తమైన పరిస్థితి. అంటే నెగిటివ్ అభిప్రాయం కానీ నెగిటివ్ ఒపీనియన్స్ కానీ రాలేదు. కానీ గవర్నర్ కూడా ఎమ్మెల్సీగా మీరు ఎంపిక కావడం, ఎన్నిక కావడం, అడుగు పెట్టడం అనేది కొంత తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది. తీవ్రమైన విమర్శలు కూడా వచ్చిన పరిస్థితి మీ దృష్టికి కూడా వచ్చింది. ఆ వైరుధ్యాన్ని ఎట్లా చూస్తారంటే ఆ అంశాన్ని ఈ అంశాన్ని వేరువేరుగా చూడాలంటారా, ఎట్లా అంటారు? విమర్శలు ఏం రాలేదు కానీ ఏం చేయగలుగుతామనే అభిప్రాయం అయితే ఉంది. వీటి ద్వారా ఏం చేస్తామో ఏం చేయలేము. మనం చేయగలిగేది తక్కువే ఉంటుంది, పరిమితంగానే ఉంటుంది. ఆ పరిమితంగా మాత్రమే చేయగలమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలనేదే పదే పదే చాలామంది చెప్తా ఉన్నారు. ఎక్కువ మనం ఆశలు పెట్టుకొని లాభం లేదు, మళ్ళీ భంగపడతాము. అట్లా ఆశ పెట్టుకోకండి. దీని ద్వారా దొరికినటువంటి అవకాశాలు చాలా పరిమితమైనవి. స్టేట్లో ఉంటూ మీరు అన్నట్టుగా కొంత పరిమితులు ఉంటాయి. స్టేట్లో భాగమైన తర్వాత స్టేట్ను గట్టిగా ప్రశ్నించవచ్చు అంటారా? ముందే పరిమితులు ఉంటాయంటున్నారు, దాంట్లోకి పోయిన తర్వాత మరింత రిస్ట్రిక్షన్స్ ఉండవంటారా భాగస్వాములు అయిన తర్వాత, బయట నుంచి అయినా లోపల ఉన్నప్పటికీ కూడా? ఇప్పుడు ఈ అనుభవం కొత్తదన్నా కానీ నేను దీన్ని పూర్తిగా ఇది పనికే రాదు అని నేనేమనలేదు. తప్పనిసరిగా ఈ అనుభవం కొత్తది కాబట్టే చాలా జాగ్రత్తగా దాంట్లో ఎట్లా పనిచేయాలనేది ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కుదండ్రంగా సమాజంలో ఉన్న అనేక సమస్యలు కానీ రుగ్మతలు కానీ రూపుమాపాలన్న ప్రయత్నం మీరు చేశారు. దాదాపు 2-3 దశాబ్దాలుగా అదే ప్రయత్నంలో ఉన్నారు. దాంట్లో భాగంగానే మీరు ప్రభుత్వాలను నిలదీశారు, ప్రజా ఉద్యమంలో కూడా భాగస్వామ్యం అయ్యారు. రాజ్యంలో మీరు కలవాలనుకున్నారా, రాజ్యం మిమ్మల్ని కలుపుకుందా? మేము ప్రత్యేకంగా దానికోసం వెళ్ళి ప్రయత్నం చేసింది కూడా ఏం లేదు వాస్తవానికి. కాకపోతే ఏంటంటే ఒక భాగస్వామ్యం కల్పించుకొని అందరినీ ఇముడ్చుకొని పోతే లాభం అనే అభిప్రాయంతోనే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరామ్కి ప్రస్తుతం ప్రభుత్వంలో అంటే గవర్నర్ కోటాలో ఉన్న ఎమ్మెల్సీ కోదండరామ్ గారికి ఇమేజ్లో చాలా మార్పు వచ్చింది. ఆయన ఇమేజ్ తగ్గిపోయింది, కొంత క్రిటిసిజంకు దారితీసే విధంగా ఉందంటే ఏమంటారు? అట్లాంటిది ఏం లేదండి, అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఇంక ఈ విషయాలు లేవనెత్తాలి, ఇంకా కొంచెం బలంగా కొన్ని విషయాలు మాట్లాడాలి, ఇట్లాంటి సూచనలే వస్తున్నాయి. కానీ మీరన్నటువంటి అభిప్రాయం ఏం రావట్లేదు. ఇప్పటి వరకు ప్రజా ఉద్యమాలతో సంఘాలతో ఏ సంబంధాలు ఉన్నాయో అవే సంబంధాలు కొనసాగుతున్నాయి. అంటే విశ్వసనీయతలు ఏమైనా మార్పు గమనిస్తున్నారు మీరు? ఇప్పటి వరకు కూడా మీ పట్ల ఉన్న విశ్వసనీయత ఇప్పటి వరకు రాలేదు. ఏడాది పూర్తయింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంటి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ప్రజాపాలన అందిస్తుందా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా? ఇప్పుడు మేము ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే రాజకీయ నేడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఉన్నంతలో కాంగ్రెసే ఒక మెరుగైన ప్రత్యామ్నాయం అనేది మేము నిర్ణయించుకున్నాకనే కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చిన. మేము తీసుకున్న నిర్ణయం తప్పు కాదని ఇప్పటికి కూడా నేను అభిప్రాయపడుతున్నా. కొంత ప్రజాస్వామిక వాతావరణం అయితే ఏర్పడ్డది. మునుపట్లాగా వెంటబడటం, వేధించటం అనేది లేదు. నిఘాలు లేవు, నిరంతరం ఫోన్ ట్యాపింగులు లేవు. ఏదన్నా మీటింగ్కు పర్మిషన్లు అడిగితే కొన్ని ఆంక్షలు అప్పుడప్పుడు పెట్టినా కానీ మొత్తం మీద అవకాశాలు అయితే దొరుకుతున్నాయి. విషయాలు మాట్లాడుకోగలుగుతున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి కానీ లేకపోతే అధికారుల దగ్గరికి కానీ పోవటానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నా విషయం మీద విన్నపాలు ఇచ్చినా లేకపోతే ఏదన్నా విషయం వారి దృష్టికి తీసుకొచ్చినా స్పందన కనబడుతున్నది. ఈ మేరకు కొంత ప్రశాంతత ఉంది. అంటే మీ మద్దతు అంటే ప్రధానంగా బయట నుంచి ఇస్తున్నారా, సంపూర్ణంగా ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అంటారు? అంటే మీరు క్యాబినెట్లో మినిస్టర్గా లేకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు? మేము బయట నుంచే మద్దతు ఇస్తున్నాం. కాళేశ్వరం అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ సంబంధించి కానీ విద్యుత్ అంశానికి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించి ఏసీబీ దర్యాప్తు, వీటన్నిటికి సంబంధించి కూడా వాటికి దూరంగా ఉండేందుకు భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందనే మీరు ప్రభుత్వానికి బహిరంగంగా బయట నుంచి మద్దతు ఇస్తున్నారు అనుకోవచ్చు? అట్లని కాదు. కాంగ్రెస్ పార్టీ మేము 2 వేరు పార్టీలు. మద్దతు ఇస్తున్నామంటేనే బయట నుంచి మద్దతు ఇస్తున్నట్టు. కాంగ్రెస్ పార్టీలో విలీనం కానట్టే కదా. మేము కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకుండా బయట స్వతంత్రంగా మా ప్రతిపత్తిని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం.
అంటేనే బయట నుంచి మద్దతు ఇస్తున్నాడు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది సార్. ప్రధానంగా 6 గ్యారెంటీలు. ఏడాది పాలన ముగిసింది. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఆ 6 గ్యారెంటీలను కూడా అమలు చేయలేని పరిస్థితి. దానికి మీరేమంటారు సార్? ఇప్పుడు కొన్ని గ్యారంటీలు అమలు చేస్తున్నారు, కొన్నింటిని మెల్లమెల్లగా అమలు చేస్తారు. అన్నీ కూడా అధికారంలోకి రాగానే మొట్టమొదటి రోజు నుంచే అన్నీ వెంటనే అమల్లోకి వస్తాయని మనం ఎవరం కూడా అనుకోకూడదు. కాకపోతే చాలా ముఖ్యమైనదంటే ప్రయాణం ఆ దిశలో సాగుతుందా లేదా అనేది. తప్పకుండా ప్రయాణం వాళ్ళు ఇచ్చిన హామీల మేరకే నడుస్తూ ఉన్నది, ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అనుకున్నవన్నీ సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు, కానీ ఆ దిశలో మాత్రం ప్రయాణం సాగుతున్నది అనేది వాస్తవం.